నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు శ్రీచరణి. సీఎంకు టీమిండియా సంతకాలతో కూడిన జెర్సీ బహుకరణ. శ్రీచరణి సాధించిన ఘనత భారత మహిళా శక్తికి నిదర్శనమన్న నారా లోకేష్. అమరావతిలోని నివాసంలో మహిళా క్రికెటర్ను ఘనంగా సత్కరించిన మంత్రి. విశాఖలో జరిగే సిఐఐ సదస్సులో జీరో వేస్ట్ విధానం దేశంలోనే ఇది మొదటి కార్యక్రమంగా నిలిచిపోతుందన్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్. వైసీపీ విద్యార్థి విభాగం విశాఖ జిల్లా అధ్యక్షుడు కొండారెడ్డి మీద అక్రమంగా డ్రగ్స్ కేసు పెట్టి వేధిస్తున్నారు. మండిపడ్డ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఐసీసీ మహిళల ప్రపంచ కప్ గెలిచిన భారత క్రికెట్ జట్టు సభ్యురాలు తెలుగమ్మాయి శ్రీచరణి ముఖ్యమంత్రి చంద్రబాబును నేడు మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా తనతో పాటు సహచర క్రీడాకారులు సంతకాలు చేసిన టీమిండియా జెర్సీని ముఖ్యమంత్రికి బహూకరించింది. శ్రీచరణి అభిమానంతో ఇచ్చిన ఆ జెర్సీని సీఎం చంద్రబాబు ఆప్యాయంగా స్వీకరించారు. శుక్రవారం అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీచరణిని మహిళా క్రికెట్ జట్టును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. శ్రీచరణి చారిత్రక విజయానికి గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున చంద్రబాబు భారీ ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఆమెకు 2.5 కోట్ల రూపాయల నగదు బహుమతిని అందజేయనున్నట్లు తెలిపారు. దీంతో పాటు కడపలో ఇల్లు నిర్మించుకునేందుకు 1000 చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తున్నామని, గ్రూప్ 1 స్థాయి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. భారత మహిళల క్రికెట్ జట్టు సగర్వంగా నిలిచిన ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన యువ క్రీడాకారిణి శ్రీచరణిని ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. అమరావతిలోని తమ నివాసానికి శ్రీచరణి, మిథాలీ రాజులను ఆహ్వానించి సత్కరించారు. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. మహిళల ప్రపంచ కప్లో భారత్కు చారిత్రాత్మక విజయాన్ని అందించడంలో భాగమైన శ్రీచరణిని అభినందించడం గర్వంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పెట్టుబడిదారుల సదస్సులో జీరో వేస్ట్ విధానాలు అనుసరించనున్నట్లు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. సదస్సులో ప్రతినిధులకు 100% రీసైక్లింగ్, అనుకూల బయోడిగ్రేడబుల్ వస్తువులను ఉపయోగించాలని నిర్ణయించామని, ఇది దేశంలోని మొదటి జీరో వేస్ట్ మోడల్ కార్యక్రమంగా నిలుస్తుందన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేయర్ పీల శ్రీనివాసరావుతో కలిసి మాట్లాడారు. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు ఇచ్చే టీ కప్పులను రాగి పిండితో తయారు చేయిస్తున్నామని, మట్టితో తయారు చేసిన బాటిళ్లతో త్రాగునీరు అందించామన్నారు. సదస్సు జరుగుతున్నప్పుడే తడి పొడి చెత్తను వేరు చేసి తడి చెత్తను అక్కడే డికంపోజ్ చేసే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అంతకుముందు ఏయూ ఇంజనీరింగ్ మైదానంలో సిఐఐ సదస్సు కోసం జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అన్నగారు ఎందుకంటే ఏ టైం అయినా ఎనీ టైము మీ ప్రెస్వార్ ద్వారాగా నిజాన్ని నైపుణ్యంగా చెప్పిన ఏకైక వ్యక్తి మా పట్టాభి గారు. అటువంటి నాయకులు ఇవాళ విశాఖపట్నానికి స్వచ్ఛ భారత్ చైర్మన్గా మాకు రెండోసారి, నా టైంలో రెండోసారి జీవీఎంసీకి రావడం, నేనైతే ముందుగా అన్నగారిని నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు కూడా ఆయన విజను ప్రజాస్వామ్యంగా ఒక రాష్ట్రం కోసం ఆలోచించే విధానాన్ని ఎప్పుడు కూడా ముందడుగుతో నడిపిస్తున్న పట్టాభి గారికి ఈరోజు కూడా ఏదైతే ప్రపంచ దేశాలు విశాఖపట్నానికి రానందుకు ప్రయత్నం చేస్తున్న మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ పండుగలు కూడా లెక్క చేయకుండా ఆ రాష్ట్రాలకు వెళ్ళి పెట్టుబడులు రప్పిస్తే కొంతమంది వ్యక్తులు రాష్ట్రం బాగుపడితే అందరూ బాగుంటారు. ఆ విధానాన్ని మార్చిన వ్యక్తులు చాలామంది విమర్శలు చేస్తున్నారు. వాళ్ళ విమర్శలు వాళ్ళకే తగులుతాయి. రేపు రాబోయే సమ్మిట్లో అన్నగారు మంచి విధానాన్ని తీసి ఏదైతే స్వచ్ఛ భారత్ విజన్లో విశాఖ ముందున్నందుకు ఈ ఏదైతే ప్రపంచ దేశాలు ఈవేళ విశాఖపట్నంలోకి వస్తాడో దీంట్లో కూడా విశాఖపట్నాన్ని జీరో వేస్ట్లో ముందుండాలని ఒక ప్రత్యేక దృష్టితో ఈవేళ రివ్యూ కూడా చేయడం జరిగింది. దీన్ని టోటల్ సబ్జెక్ట్ అంతా అన్నగారు మాట్లాడతారు. అందుకు అన్నగారు మాట్లాడమని కోరుతున్నాను. ఈ రోజున
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ నెల 14, 15 తేదీలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోతున్నటువంటి సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ యొక్క ఏర్పాట్లను పర్యవేక్షించడానికి రావడం జరిగింది. మరి దాదాపు గత నెల రోజులుగా గౌరవ మేయర్ పీలా శ్రీనివాస్ గారి నేతృత్వంలో జీవీఎంసీ సిబ్బంది మొత్తం కూడా ఈ సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ని విజయవంతం చేయటం కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు. ఇప్పటికే నగరంలో ఉన్నటువంటి రోడ్లు కానివ్వండి, పారిశుద్ధ్యం విషయంగా కానివ్వండి, బ్యూటిఫికేషన్ విషయంగా కానివ్వండి అనేక చర్యలు చేపడుతూ మరి స్థానిక శాసనసభ్యులందరి సహకారంతో జీవీఎంసీ మరి అద్భుతంగా పనిచేస్తూ ఉంది. మరి హృదయపూర్వకంగా గౌరవ మేయర్ గారిని, జీవీఎంసీ సిబ్బందిని అంతా కూడా అభినందిస్తూ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరపున ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ వేదికగా శ్రీకారం చుడుతూ ఉన్నాం. ఇంత పెద్ద ఈవెంట్ని, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఈవెంట్ని ఒక జీరో వేస్ట్ ఈవెంట్గా సర్టిఫై చేయబోతూ ఉన్నాం. సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ ఎట్ విశాఖపట్నం విల్ బీ ది ఫస్ట్ జీరో వేస్ట్ ఈవెంట్ ఇన్ ది కంట్రీ. స్వచ్ఛత విషయంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు గత సంవత్సర కాలంగా వారు చేస్తున్నటువంటి కృషి, ప్రజలలో ఒక అవగాహన కల్పిస్తూ చైతన్యాన్ని పెంపొందిస్తూ వారు చేపట్టినటువంటి ఈ ఉద్యమం పెద్ద ఎత్తున సాగుతూ ఉంది, మంచి ఫలితాలను అందిస్తూ ఉంది. ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నిస్తుంటే వారలేకపోతున్న కూటమి ప్రభుత్వం చివరికి విద్యార్థుల జీవితాలను కూడా నాశనం చేయడానికి వెనుకాడడం లేదని వైసీపీ విద్యార్థి విభాగం విశాఖ జిల్లా అధ్యక్షుడు కొండారెడ్డి మీద అక్రమంగా డ్రగ్ కేసు పెట్టి వేధించడమే దానికి ఉదాహరణని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. విశాఖలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాడన్న కోపంతోనే కుట్రపన్ని కొండారెడ్డి మీద అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారన్నారు. పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన వివరాలన్నీ తప్పని చెప్పడానికి తమ వద్ద ఆధారాలున్నాయని సీసీటీవీ ఫుటేజ్లను ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కక్ష రాజకీయాలకి సామాన్య ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా విద్యార్థులను కూడా విడిచిపెట్టట్లేదు. దానికి ఉదాహరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొండారెడ్డిని అరెస్టు చేసి మీడియా ముందు ప్రజెంట్ చేసిన తీరు, కొండారెడ్డి అరెస్టు గురించి ఐటీడీపీ కానీ, తెలుగుదేశం సోషల్ మీడియాలో కానీ, తెలుగుదేశానికి సంబంధించి ఎల్లో మీడియాకి సంబంధించిన టీవీ ఛానల్స్లో కానీ, పత్రికలో వచ్చిన కథనాలు కానీ నిదర్శనం. ఇంటి ఈ రాష్ట్రంలో గత 17 నెలలుగా ఈ చేతగాని అసమర్థ ప్రభుత్వం చేసే తప్పులను కానీ, ఎన్నికలకు ముందు వీరిచ్చిన హామీలన్నీ కూడా విస్మరించి ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరిచి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడంలో విఫలం చెందారు, ప్రజల్ని మోసం చేశారు, ప్రజల్ని వంచారు అని న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యతంగా ఈ ప్రభుత్వం పైన, ప్రభుత్వం చేస్తున్న తప్పులపైన ఎవరు ఎత్తి చూపినా, ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల్ని, అక్రమాలని ఎవరు ప్రశ్నించినా పోలీసు వ్యవస్థను వారి చేతుల్లోకి తీసుకుని కుట్రలు కుతంత్రాలు చేసి ఈరోజు నూరు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 4:30 నుంచి సాయంత్రం 6 గంటల లోపు ఏదైతే రైల్వే న్యూ కాలనీలో సాయిబాబా టెంపుల్ దగ్గర ఈ కొండారెడ్డి అనేటువంటి వ్యక్తి, చరణ్ అనేటువంటి వ్యక్తి, హర్షవర్ధన్ నాయుడు అనేటువంటి వ్యక్తి, వీరు ముగ్గురు కలిసి ఉండగా మేము ముగ్గురిని పట్టుకున్నాం అనేటువంటిది రిపోర్ట్ చెప్తుంది. ఏది కరెక్ట్ ఇందులో? ఒకవేళ సాయంత్రం 5:45కే వాడిని పట్టుకుంటే ఉదయం 4:30 నుంచి సాయంత్రం 4:30 నుంచి 6 గంటల లోపు ఇదంతా జరిగితే మరి ఉదయం 11:10 గంటలకి 11:10 నిమిషాలకి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో, ఇది తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్, ఇది 2వ తారీఖు సాయంత్రం 4:30 నుంచి 6 గంటల లోపు వీళ్ళు పట్టుబడితే
ఉదయం 11 గంటలకి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్ ఎలా పెట్టారండి ఇది? ఇందులో పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారితో తనకున్నటువంటి ఫోటోగ్రాఫు, నాతో పాటు ఉన్నటువంటి ఒక ఫోటోగ్రాఫు, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ గారితో ఉన్నటువంటి ఫొటోస్ అన్నీ కూడా పెట్టి ఉదయం 11:20 నిమిషాలకో 11:30 నిమిషాలకో, అంటే సాయంత్రం 2వ తారీఖు సాయంత్రం 5:30కి జరిగితే 4:30 నుంచి 6 గంటల మధ్యలో జరిగితే ఉదయం 11 గంటలకు ఎలాగా తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్లోకి వచ్చాడు? వీరిదే ఆదిత్య 369 బాలకృష్ణ టైం మెషిన్ ఇచ్చాడా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు విజనరీ కాబట్టి రాబోయే కాలంలో ఏం జరుగుతుందో చెప్పగలిగేటువంటి శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి వీళ్ళ దగ్గర ఏమన్నా అటువంటి ఎవరు పొదులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పగలిగినటువంటి శక్తి ఏమైనా చంద్రబాబు నాయుడు గారికి ఆ పార్టీకి ఏమైనా ఉందా? ఉన్నటువంటి వారు ఎక్కడ? వీరి లిమిట్స్ ఏమో ఎంబీపీ పోలీస్ స్టేషన్, ఈ టాస్క్ ఫోర్స్ పోలీసు సంబంధించినటువంటి ఇది ఎంబీపీ పోలీస్ స్టేషన్ లిమిట్స్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.